కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మాడ్వి హిడ్మా హతమయ్యారు. ఈ మేరకు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధృవీకరించారు. ఆయనపై దాదాపు ₹1 కోటి రివార్డు ఉందని తెలియజేశారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టు కదలికలు పెరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టు కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా, రాజీతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న 4 మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా యూరియా తెగకు చెందిన ఆదివాసి. 1981లో జన్మించారు. బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. విప్లవ భావాలను నరనరాన ఎక్కించుకున్న హిడ్మా మావోయిస్టులు నడిపే పాఠశాలలో విప్లవ అక్షరాలు దిద్దారు. కిసాన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో అడుగులు వేశారు. ఆపై జేగురుగొండ ప్రాంత దళ కమాండర్గా ఉన్న సమయంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన చింతల్నార్, టేకుమెట్ల దాడిలో ముందుని నడిచారు. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు.